అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే గేమ్ చేంజర్ని అడ్డుకోవటానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ గత 5 రోజుల నుంచి కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా గేమ్ చేంజర్ని అడ్డుకోవడానికి, గేమ్ చేంజర్ని ఆడనివ్వకుండా చేయడానికి, గేమ్ చేంజర్ను తొక్కడానికి, గేమ్ చేంజర్ పట్ల ఒక నెగటివ్ స్ప్రెడ్ చేయడానికి ఈ వైసీపీ గత 5 రోజుల నుంచి కూడా చాలా ప్రయత్నిస్తుంది. ట్వీట్లు పెట్టడం, పోస్టులు చేయటం, వీడియోలు చేయటం, తప్పుడు ప్రాపగండా చేయటం, విపరీతంగా కావాల్సిన వాళ్ళు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా రామ్ చరణ్ గారి మీద, గేమ్ చేంజర్ మీద వాళ్ళు పడి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఏదైతే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందో అదే జాబితాలో అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు చేరడం జరిగింది. వీళ్ళకి ఎంత చెప్పినా సిగ్గు రాదు, ఎంత జరిగినా సిగ్గు రాదు, ఏమీ రాదనమాట. వాళ్ళు పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ సినిమాలో ఒక 20 నిమిషాలు సీన్లు కానీ 20 నిమిషాలు సమయం గల ఆ సినిమాని కొన్ని సీన్లు యాడ్ చేయాలని నిర్ణయించుకొని 11వ తేదీ రిలీజ్ చేయాలని, రీలోడింగ్ అనే పేరుతో రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించడం జరిగింది. అంటే చాలా తప్పుడు ఆలోచన ఇది. ఎందుకంటే ఒక పక్క భారీ బడ్జెట్లు పెట్టుకొని 3 సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. అలాంటి సమయంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది ఏదైతే ఉందో చాలా తప్పుడు నిర్ణయం. కావాలనే గేమ్ చేంజర్ మీద పగబట్టి గేమ్ చేంజర్ని దెబ్బ కొట్టడానికి, గేమ్ చేంజర్ని అడ్డుకోవడానికి అల్లు అర్జున్ గారు చేస్తున్న ఒక ప్రయత్నం అన్నమాట. ఏదైనా కానీ ఒక సీన్ గానో ఒక పాట గానో యాడ్ చేయాలంటే బహుశా 50 రోజుల తర్వాత చేస్తారు. మగధీర సమయంలో కొన్ని సీన్లు యాడ్ చేశారు. అది 50వ రోజు యాడ్ చేశారు అనమాట. కొన్ని సీన్లు యాడ్ చేశారు. అలాగా 50 రోజుల తర్వాత లేకపోతే 50వ రోజు దాన్ని యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు దురుద్దేశం ఎలా ఉందంటే, మనం 20 నిమిషాలు సీన్స్ యాడ్ చేస్తే ఇప్పటికీ మనం 1800 కోట్లు వసూలు చేసిందని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం, పోస్టర్లు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిలీజ్ చేస్తే, సంక్రాంతికి రిలీజ్ చేస్తే కొంచెం బస్ పెరుగుతుంది. చాలామంది పండగలు కాబట్టి చూస్తారు. దాని ద్వారా 2000 కోట్లని మన పోస్టర్ వేయించుకుంటే జనాలు నమ్మేస్తారు. దాని ద్వారా మనం నెంబర్ వన్గా ఉండిపోవచ్చు, నెంబర్ 1 హీరోగా ఉండిపోవచ్చు అని ఒక దురుద్దేశంతో అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు ప్లాన్ వేసి చెప్పడం జరిగింది, అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సంక్రాంతికి వస్తున్నామని, రీలోడింగ్ తని. అయితే నిన్న మళ్ళీ న్యూస్లో చూశాను, వాళ్ళు మైత్రి మేఘస్ ఒక ట్వీట్ పెట్టారు. మేము వెనక్కి తీసుకుంటున్నాం, మేము రావటం లేదు, మేము వెనక్కి తగ్గామని ఒక ట్వీట్ పెట్టారు. దాని వెనకాల వాళ్ళు తగ్గడానికి ఆ ట్వీట్ వేయడానికి చిరంజీవి గారు అల్లు అర్జున్ గారికి, అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి తుక్కు ర్యాక్ కొట్టినట్టు, వార్నింగ్ ఇచ్చినట్టు మనకు అందిన సమాచారం. ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, మీకు 3 సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, నేను రావాల్సింది సంక్రాంతికి, నేను వస్తే ఇంకా సినిమా నష్టపోతుంది, సో అందుకోసం నేను వెనక్కి తగ్గాను, నేనే రాలేదు, 3 సినిమాలు భారీ బడ్జెట్తో వస్తున్నాయి కదా, అలాంటి సమయంలో రీలోడింగ్ అని చెప్పేసి మళ్ళీ మీరు రిలీజ్ చేయడం దేనికి? దాని ద్వారా ఎంతో కొంత 3 సినిమాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు ఆలోచనలు, ఇలాంటి తప్పుడు బుద్ధి మానుకోవాలి అరవింద్ గారు మీరు అని చెప్పేసి చిరంజీవి గారు మాసు వార్నింగ్ ఇచ్చారని మనకు అందిన సమాచారం. ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు, మీరెవరో నేనెవరో అనాల్సి వచ్చుకుంటుంది. మీకు చాలా చెప్పాము, అన్ని రకాలుగా చెప్పాను, మీరు వినటం లేదు, మీ పద్ధతులు మార్చుకోవాలి, ఇలా ఉంటే మీకు కుదరదు, మీ పద్ధతులు, మీ ఆలోచనలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, అవి మార్చుకుంటే బాగుంటుందని చిరంజీవి గారు అల్లు అరవింద్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టు మనకు అందిన సమాచారం అందిందంటే మీరు అర్థం చేసుకోవాలి అది నిజమా అబద్ధమని. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఏది తెలియకుండా అయితే చెప్పను కదా, ఎంతో కొంత నిజం, ఎంతో కొంత మనకు సమాచారం అందితేనే మనం చెప్తాం, లేకుంటే ఎవరికి చెప్పాం. రీలోడింగ్ చేస్తున్నామని అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారంటే ఆలోచించాలి ఎందుకు తగ్గారు అని. అక్కడ చిరంజీవి గారు తుక్కి రేగొట్టారు.
అబ్బా కొడుకులు ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. దాని ద్వారా తగ్గారు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అదే నాన్న వాళ్ళిద్దరికి ఎందుకు ఫోన్ చేయాలి, ప్రొడ్యూసర్స్ మైత్రి మేకర్స్ కదా, వాళ్ళకి కదా ఫోన్ చేయాలి అని మీకు డౌట్లు రావచ్చు. దాంట్లో తప్పులేదు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు మాత్రమే ఫస్ట్ నుంచి కూడా అన్ని రకాలుగా చాలా రకాలుగా మైత్రి మేకర్స్ని ఇబ్బంది పెడుతున్నారు. తప్పుడు లెక్కలు వేయండి, తప్పుడు పోస్టులు వేయండి అని చెప్పేసి అల్లు అరవింద్ గారు పుష్ చేస్తున్నట్టు దాని ద్వారా వీళ్ళు 1800 కోట్లు కలెక్ట్ చేసిందని, లేకుంటే అన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి పోస్టులు వేస్తున్నారు. కేవలం అల్లు అరవింద్ గారు వెనకాల ఉండి నడిపిస్తున్న వల్ల వీళ్ళు దారి లేక వీళ్ళు అలా మైత్రి మేకర్స్ చేస్తున్నారు. ఇది కూడా ఏది రీలోడింగ్ అని ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడిప్పుడే రీలోడింగ్ చేసే ఆ ఉద్దేశం మైత్రి మేకర్స్కి లేదంట. ఇప్పుడు ఆ ఉద్దేశం. కానీ అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు, ముఖ్యంగా అల్లు అరవింద్ గారు మైత్రి మేకర్స్తో మాట్లాడి, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి టైంలో మీరు మనం రిలీజ్ చేస్తే పుష్ప 2 ఆ 20 నిమిషాల సీన్లు పెట్టేస్తే మనకి బస్ పెరుగుతుంది. సంక్రాంతి పండగ కాబట్టి జనాలు చూస్తారు. దాని ద్వారా మనం ఒక 2000 కోట్లు మనం పోస్టులు వేయించుకుంటే మనకి జనాలు నమ్మేస్తారు. 2000 కోట్లు పోస్టులు వేయించుకుంటే జనాలు నమ్మేస్తారు. దాని ద్వారా నెంబర్ 1 హీరోగా, నెంబర్ 1 సినిమాగా నా కొడుకుంటారు. పుష్ప 2 సినిమా ఉంటుంది. ఇప్పుడు అందరి హీరోల కంటే కూడా నెంబర్ 1 హీరో అల్లు అర్జున్ అవుతారు. పుష్ప 2 అవుతుంది. కాబట్టి మీరు ఈ సమయానికి రిలీజ్ చేయండి, 11వ తేదీ రిలీజ్ చేయండి అని చెప్పేసి మైత్రి మేకర్స్ మీద ప్రెషర్ పెట్టి అరవింద్ గారు చేపించారని చెప్పి మనకు అందిన సమాచారం. దాని ద్వారా అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి మాస్ వార్నింగ్, ఎంత పెద్ద మాస్ వార్నింగ్ అంటే ఇవ్వాల్సిన కోటింగ్ అంతా కూడా అరవింద్ గారికి ఇచ్చారని చెప్పి సమాచారం. దాని ద్వారా అరవింద్ గారు తగ్గి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇది నిజం, ఇది వాస్తవం. ఇది చాలామంది ఇంకెందుకులే, మీరు అర్థం చేసుకునేక. జై హింద్.